హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు మనకి ట్యాంక్ బేస్మెంట్ ఎలా ఫిక్స్ కట్టుకోవాలి, ఎలాగ పైప్ లైన్ వేసుకోవాలి, లాంగ్ మెయిన్లు అసలు ఎలా యూస్ అవుతాయి ఏంటనేది కంప్లీట్ వీడియో అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా పనిచేస్తాను ఏంటనేది కంప్లీట్ వీడియో చూపిస్తాను. ఇది గోడ పిల్లర్ లైన్ టేప్ పెట్టిన దగ్గర నుంచి అక్కడి నుంచి మనకి ఎంత అయితే డిస్టెన్స్ కావాలో దాన్ని బట్టి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్గా అయితే గీసుకొని దాని మీద అయితే వరుసలు ఎలా అయితే కట్టుకోవాలన్నమాట. ఇది ఎలా కట్టుకోవాలంటే కరెక్ట్ ట్యాంక్కి సరిపోయేంత కాదు, ట్యాంక్కి మించి కనీసం 3 ఇంచెస్ అయితే మనకి ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్టుకోవాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి సిట్టింగ్ బాగా అవుద్ది. ఇప్పుడు చూసారా మీరు, గేడ్ రాయి అయితే వేసాను. ఈ గేడ్ రాయి మనం మొత్తం నీళ్ళతో బాగా అయితే కూరుకోవాలన్నమాట. పైనే వేసామనుకోండి, రేపు ఏమైనా డ్యామేజ్ అయితే ఆ రాళ్ళు తీయలేం, ఆ ట్యాంక్ని ఫిట్టింగ్లు కూడా తీయలేం. అంత రిస్క్ అయితే ఉంటుంది అనమాట. చేసుకున్న పని అయితే నీట్గా అయితే చేసుకోవాలి. ఈ పని మనం ఆల్రెడీ సివిల్ వర్క్ చేస్తుంటాం కాబట్టి నేనే చేస్తానని చెప్పాను. మనకి ఇది కావాలకైతే వచ్చామన్నమాట మేము వర్క్ చేయడానికి. నేనైతే వచ్చాను, వీళ్ళు ఉండేది కావాలలోనే. నేను మొత్తం ఫ్లాట్ అయితే చేసుకుని కరెక్ట్గా లెవెల్కి అయితే బిగించుకోవాలి. ఈ ఫ్లాట్ని రసమటంతో అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సమానంగా ఉంటేనే నీళ్ళు అనేది మనకి బాగుంటుంది. లేదంటే ఒక సైడ్ అయితే ప్రెజర్ అయితే వస్తుంటుంది. ట్యాంక్ మనకి ప్లాస్టిక్ ట్యాంక్ కదా మనకి, అందుకని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగైతే నీట్గా అయితే చేసుకోవాలి. తర్వాత ట్యాంకీని అలాగా పైకి ఎక్కించామన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి. ఇది అక్కడి నుంచి ఇంకో ఫ్లోర్కి అయితే ఎక్కియాలి. ఇది పక్కన ఇంటికి వెళ్ళి మిద్దె సాయంతో అక్కడి నుంచి అయితే పైకి అయితే ఎక్కిస్తున్నాం అనమాట. కానీ మేము సాయంత్రంగా చేసుకుందాం, ఎండజామంలో ఎందుకులే అనుకున్నాం. కానీ అది కట్టింది మాత్రం బెడ్ ఈరోజే ఉదయం కట్టాను. ఆరద్దే సాయంత్రం ఫిక్స్ చేసుకుందాం అని మేము అనుకున్నాం అనమాట. ఇదిగోండి దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చేసుకున్నాం. ఇంకా ట్యాంక్ని అయితే బయటికి తీసాం అనమాట. మెలుకుతని ముస్తాబు చేసి బయటికి తీసాం. ఇప్పుడే అయితే ఒక హోల్ అయితే వేసాం అనమాట. ఈ హోల్ పక్కన అయితే గ్యాప్ ఎందుకు పెట్టామంటే పైన నుంచి మనకి వాటర్ లైన్ అయితే ఒకటి వస్తుంది అనమాట. ఇది వేస్ట్ వాటర్ మనకి, అందుకని అలాగైతే ఫిక్స్ చేసాం. ఇది మనకి నిప్పల్స్ అనమాట, ట్యాంకీ నిప్పల్స్ అంటారు. ఇది 1 బాతిక సైజ్ అనమాట. ఈ 1 బాతికి మనకి టెప్లాన్ టేప్ అయితే బాగా అయితే వేయాలన్నమాట. ఎంత బాగా వేయాలంటే కతక్కని ఫిక్స్ అవ్వాలి పెట్టంగానే. అలాగే మనకి ఎంటీఏ అలాగే ఎఫ్టీఏ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇది ఎఫ్టీఏ పైప్ అయితే ఒకటి సెట్ చేసాం, అది మొక్క మనకి. దీని లోపలికైతే వెళ్ళాలి. టైంకి లోపలికైతే వెళ్ళిపోయాను అనమాట. మనం చూసారా ఎట్టుందా, ఇప్పుడే ఎట్టుంది, ఇంకా 2-3 అయితే బిగించాలి, అప్పటికి ఇంకా చీకటి పడద్దు అనమాట. ఇదిగోండి నేను లోపలికి అయితే పెట్టి వెళ్ళి మంకీ దాంతో మనం అయితే ఫిక్స్ పట్టుకున్నాను అనమాట మంకీ రేంజ్తో. ఇది హోల్ అయితే ఇలా అయితే దీంతో అయితే వేసుకోవాలన్నమాట. దీని సైజులు ఉంటాయి మనకి. డ్రిల్లింగ్ మిషన్తో బిట్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్ సైజ్ అయితే వేసుకుంటేనే మనకి లూజ్లో కాకుండా ఉంటుంది, వాటర్ లీకేజ్ అయితే రావు. ఇదిగోండి ఎక్కడ వేయాల్సిన బొక్కలన్నీ వేసేసాం అనమాట. ఇదిగోండి పైన వాటర్కి మనకి ఓవర్ఫుల్కి అన్నిటికైతే వేసేసాం. ఇంక బిగించాల్సిన టైం ఇప్పటికే 6:30 అయిపోయింది. కానీ ఇది పని అయితే ఇప్పుడు ఈ రోజుకి అవ్వదు కదా, కాబట్టి రేపు కూడా ఉంది కాబట్టి అందుకని కొన్ని అయితే లైన్లు అయితే కలిపాను. ఇదిగోండి నేను చూపించాను కదా, ఇదిగోండి హోల్లు అయితే వేసి ఇక్కడ నుంచి లాంగ్ బెండ్లు అయితే వాడుతున్నాం మీరు గమనించారో లేదో, ప్రతి దగ్గర అయితే లాంగ్ బెండ్లు వాడతాం. ఎందుకంటే దీనివల్ల ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాటర్ అనేది చాలా అయితే స్మూత్గా అయితే పోతాయి కిందకి. ఈ పైకి వచ్చి హెయిర్ పైప్ అనమాట. ఈ హెయిర్ పైప్కి ఇంకో కొలాయి కూడా ఫిక్స్ చేయమన్నాడు ఓనరు. ఇక్కడ వాటర్ అయితే వాడు కావాలన్నాడు, కానీ ప్రెజర్ తక్కువ వస్తుంది అని చెప్పాను. ట్యాంక్కి సగానికి వచ్చిన నీళ్ళు నేను వాడుకుంటాను, నాకు జస్ట్ వాడుకోవడం మాత్రమే, అందుకోసం అన్నారు. ఇదిగో నేను ఎక్కడైతే లైన్లు అయితే తీసుకొచ్చి కలిపాను. 1 బాతికి అయితే మనకి కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి, ఇంకో వెనక పక్కది వచ్చి దీని కింద ఫ్లోర్కి దాని కనెక్షన్ ఇవ్వాలి. దాన్ని రేపిద్దాం, ఇప్పటికే చీకటి పడిపోయింది, మళ్ళీ అడవిలో ఎట్టబోవాలో అర్థం కావట్లేదు. ఇదిగోండి తెల్లారైతే వచ్చాను నేను. మళ్ళీ వీటికైతే మనకి సొల్యూషన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. యూపీవీసీ సొల్యూషన్, ఇది సిపివిసి సొల్యూషన్ అయితే దీన్ని వేసుకోవచ్చు, కానీ అది కాస్ట్ ఎక్కువ కాబట్టి దీన్ని వాడుకోవడం బెస్ట్. ఇదిగోండి హెయిర్ పైప్కి అయితే నేనైతే టీ అయితే వదిలిపెట్టాను కదా, లైన్లు అయితే మీకు చూపిస్తాను, రాత్రి సరిగ్గా చూసారో లేదో. ఇదిగోండి వాల్ అయితే ఒకటైతే పెట్టుకున్నాను కింద పోయేటప్పటికి. ఇది వచ్చి వాటర్ లైన్, 1 ఇంచ్ వాటర్ లైన్ అనమాట. మనకి సబ్మెర్సిబుల్ పైప్ వాటర్ ఉంది కదా దాన్ని. కాబట్టి ఇక్కడ కూడా లాంగ్ బెండ్ లేదాం అనుకోండి, కానీ అవి లేవు. మళ్ళీ చాలా దూరం అయితే వెళ్ళి తీసుకురావాలి, అందుకని అయితే షార్ట్ మామూలుగా ఎల్ అయితే వేసేసాను. ఇంకపోతే ఇది వచ్చి కింద ఫ్లోర్కి, అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ది. ఇది వచ్చేసి పూర్తి గ్రౌండ్ ఫ్లోర్ది. ఇది చూసారు, దీనికి కూడా లాంగ్ బెండ్లు అయితే వేసాను. ప్రెషర్ అమోఘంగా స్పీడ్ అయితే వస్తుంది. ఇదిగోండి మన ట్యాంకీ సుప్రీం, ఇది కూడా మంచి బ్రాండే. ఇది చాలా కంపెనీలు అయితే దింపారు వీళ్ళు కూడా. పైప్ లైన్ యూపీవీసీ సిపివిసి ఫిట్టింగ్లు అన్నీ అయితే దింపి ఉన్నారు. ఇది పైప్ అయితే తీసుకొని వెళ్ళి అక్కడైతే ఫిక్స్ చేయాలి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పటికీ మన ప్రకారం మొత్తం అన్నీ సెట్ చేసేద్దాం ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇదిగోండి టీఎం చూసావా, ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఇక్కడ ఏమేమి ఉంది, నేనేమేమి వాడానో. ఇది 1/5 పైప్ అనమాట. ఇది ఈ 1/5 పైప్కి 1 ఇంచు బుష్ అయితే వేసుకున్నాను. ఈ 1 ఇంచ్ పైప్కి ఇదిగోండి రెడ్యూజరు 1 ఇంచ్కి 3/4 ఇంచు రెడ్యూజర్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని అయితే ఇక్కడ కట్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి ఇదిగోండి ఇంకో పైపు ముక్కాల కర మనకి రెడ్యూజర్ ఉంటుంది అనమాట, బ్రాస్ రెడ్యూజరు. అది వేసుకుంటే పైప్ అయితే ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఓకే, ఇంతవరకు అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం పైప్కి అయితే వేస్ట్ వాటర్ మనం క్లీనింగ్ పైప్ ఉంటుంది కదా, కట్ చేసుకుని దాని అయితే సెట్ చేసుకుంటున్నాను. దీనికైతే వాలు మనం ఎలా బిగించుకోవాలని నేను చూపిస్తాను. మనం ముందు సొల్యూషన్ అయితే నీట్గా అయితే వేసుకోవాలి. 2 వైపులా వేసుకోవాలన్నమాట, ఒక వైపు కాదు. వేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది బాగా అవుద్ది. మీరు ఎంతమంది ఈ విషయాన్ని గమనించారు ఒకసారి నేను చెప్పింది గమనించండి. సొల్యూషన్ బాగా వేసి మనం ఫిక్స్ చేసి నెట్టినప్పుడు ఆ సొల్యూషన్ వేసిన దాని మీద కన్నా కాస్త అయితే ముందర జరగద్ది. ఎందుకు చెప్పండి, అది పీవీసీ యూపీవీసీలో అట్లా జరగద్ది, సిపీవీసీలో జరగదు అనమాట. ఇంకోటి పోతే మనం వాల్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోకూడదు. కాకపోతే కొద్దిగా గ్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇరిగిపోయినా ఇంకోసారికి అయితే ఆప్షన్ అయితే ఉండాలన్నమాట. మళ్ళీ టోటల్ ఫిట్టింగ్ ఓడ తీసుకోవడం కన్నా మనకి అలా పెట్టుకుంటే మంచిది అనమాట. నేను చెప్పింది అర్థమైందా? అంటే ఇంకొకసారి ఇరిగిపోయినా అంచు ఇంకోసారి కాస్త మొక్కుంటే ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇలా అయితే సొల్యూషన్ అయితే నీట్గా పూసుకొని అయితే దీన్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ వాల్ అయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకొని చూసుకోవాలి. ఎందుకంటే సొల్యూషన్ లోపలికి వెళ్ళింది అనుకోండి వాల్ అయితే సెట్ అయిపోద్ది. ఇది ఏంద్రా శరవణ ఆపోజ్ పెట్టినావా? పాపం పసివాడండి, వాడి కోసం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.